ఇక చిదంబరం నటరాజ స్వామి టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకుని నా ట్రిప్లో తంజావూరులో ఉన్న సెకండ్ టెంపుల్ చూడటానికి బస్ స్టాండ్కి వచ్చి చిదంబరం నుంచి కుంభకోణం నుంచి తంజావూరు అలా 2 బస్సెస్ చేంజ్ అయ్యి 100 కిలోమీటర్స్ 80 రూపీస్ టికెట్స్తో 3 అవర్స్ జర్నీ చేస్తూ తంజావూరులో దిగేసి 1010 ఇయర్స్ ఓల్డ్ అయిన బృహదేశ్వర్ టెంపుల్ కాడికి వచ్చి చూస్తే వావ్ అనిపించింది. అలా టెంపుల్ చుట్టూ ఒకసారి తిరుగుతూ ఆ స్ట్రక్చర్ ఆర్కిటెక్ట్ చూస్తూ టెంపుల్ ముందు ఉన్న 13 అడుగుల ఎత్తు 16 అడుగులు వెడల్పుతో ఉన్న నందీశ్వర్ చుట్టూ తిరిగి దర్శనం కోసం లోపలికి వెళ్లి చూస్తే 13.5 అడుగుల ఎత్తు ఉన్న శివలింగాన్ని చూడగానే ఏదో ఒక అద్భుతం చూసిన ఫీల్ అయితే వచ్చింది. ఈ టెంపుల్ కట్టక ముందే శివలింగం ప్రతిష్ఠించి టెంపుల్ కట్టడం స్టార్ట్ చేసినారు. అలా దర్శనం చేసుకుని బయటకు వచ్చి 216 అడుగుల ఎత్తు ఉన్న ఈ టెంపుల్ నీడ నేల మీద పడదని ఒక రూమర్ ఉంది. అది నిజమా కాదా అని చూస్తే టెంపుల్ నీడ నేల మీద పడుతుంది. అసలు ఈ టెంపుల్ మొత్తానికి హైలైట్ మిస్టరీ ఏంటంటే పైన ఉన్న విమాన గోపురం 80 టన్నుల బరువు ఉన్న గోపురాన్ని అసలు అప్పట్లో ఏ టెక్నాలజీ లేకుండా అంత ఎత్తుకి ఎలా తీసుకెళ్లినారని చూస్తే టెంపుల్ హైట్ వరకు స్ట్రైట్ గా ఒక ర్యాంప్ లాగా చేసి ఏనుగులు గుర్రాల సాయంతో పైకి వరకు తీసుకువెళ్లి అక్కడ అమర్చి ఉంటారు అని చెప్తున్నారు. ఈ టెంపుల్ టోటల్ కన్స్ట్రక్షన్ 130,000 టన్నుల గ్రానైట్ అయితే వాడినారు. ఈ టెంపుల్ దగ్గర నుంచి 80 నుంచి 100 కిలోమీటర్ దూరం వరకు ఎలాంటి గ్రానైట్ కొండలు లేవు. 80 కిలోమీటర్ల దూరం నుంచి ఏనుగులు గుర్రాల సహాయంతో తీసుకొని వచ్చి ఇక్కడ నిర్మించారని చెప్తారు. ఈ టెంపుల్ కట్టిన వాళ్ళందరి పేర్లు కూడా చోళరాజు వాళ్ళు టెంపుల్ కాడ చెక్కించారు. ఇంత అద్భుతమైన టెంపుల్ ని లైఫ్ లో ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకున్నాను. ఇంకా నా థర్డ్ టెంపుల్ అయిన వరల్డ్లోని హైయెస్ట్ గోపురం హైట్ ఉన్న శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాను.